నమస్తే. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. ప్రజలారా దయచేసి మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని, సంఘటనని మీకు ముందుకు తెచ్చే ప్రయత్నం చేశా కాబట్టి దయచేసి ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రజలారా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎండ్ వరకు చూడండి. ఆఖరి వరకు చూడండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి తెలంగాణ తెలంగాణ ప్రజల సొమ్మునంట 1000 కోట్ల రూపాయలు 1000 అక్షరాల 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయంట రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఇస్తారంట. వాళ్ళకంట రాహుల్ గాంధీ కంట నిజంగా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా అవసరం ఉంటే రాహుల్ గాంధీ దగ్గర సొంత ఇల్లు లేదు. వాళ్ళకేమన్నా పైసా అవసరం ఉన్నా, ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే 1000 కోట్లు మనము తలో చేసిద్దాము అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ప్రజలారా మనం సబ్జెక్ట్కి వెళ్దాం. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇది చూసిలే ప్రజలారా, రాహుల్ గాంధీ ఫ్యామిలీ కంట ఆర్థిక సంక్షోభం ఉంటే ఆర్థిక అవసరాల గురించి అంటే 1000 కోట్ల రూపాయలు పంపిస్తారంట. నీ ఏ జాగిరి అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నీ ఏ జాగిరి అనుకుంటున్నావా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్న నాయకులు అయ్యే జాగిరి అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ నువ్వు కానీ ఇక్కడ దొంగ 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి అలాగే 6 గ్యారెంటీలతోని ప్రజల్ని మోసం చేసి గద్దె కూర్చొని గద్ద లెక్క వాలి తెలంగాణ రాష్ట్రం మీద గద్ద లెక్క దోచుక తింటున్నారు మీరు. అలాంటిది 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని తీసుకుపోయి నువ్వు రాహుల్ గాంధీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? అలాగే కేరళకు సంబంధించిన ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తావా? ఇస్తా అంటావా? సిగ్గుందా రేవంత్ రెడ్డి? తెలంగాణలో 6 గ్యారెంటీల కథ ఏంద్రా అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా 2003 నవంబర్లో మీరు అధికారంలోకి వచ్చి గద్దె మీద కూర్చున్న తర్వాత కూడా ఇప్పుడు 2026 ఫిబ్రవరి అయిపోయింది. ఫిబ్రవరి ఎండింగ్ వస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు ఇస్తా ఉన్న మహాలక్ష్మి పథకం కింద ఏదైతే అన్నారో ప్రతి గృహిణికి 18 సంవత్సరాలు నిండిన గృహిణికి ఒక ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకి ఇంట్లో ఎంత పాటు ఆడబిడ్డలు ఉంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 2500 చొప్పున ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పిన దుర్మార్గునివి కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గమైన నీచ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాట తప్పి మడమ తిప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ప్రజల గొంతు కోసి ఇవాళ నువ్వు ప్రజల మాంసాలతోని ప్రజల రక్త మాంసాలు తాకుండా ప్రజల సొమ్ము 1000 కోట్లు తీసుకుపోయి ఇస్తావా? నీకు ఇక్కడ ఒక తెలంగాణ ఆడబిడ్డలు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినోనివి, తెలంగాణ ఆడబిడ్డలు ఓట్లేస్తే గెలిచినోనివి నువ్వు. చిన్న పిల్లల కాంచెల్లి 18 సంవత్సరాల ఆడబిడ్డ కాంచెల్లి ముసలవ్వ తాత కాంచెల్లి నీకు ఓట్లేస్తే గెలిచినోనివి. ఇవాళ వీళ్ళ సొమ్ము తీసుకుపోయి అప్పనంగా 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి దోచిపెడతా అంటున్నావా? నీకు 2500 రూపాయలు ఇచ్చింది రాదు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కూడా కేసీఆర్ ఇచ్చిన 2016 రూపాయలు ఇప్పటివరకు వస్తా ఉంది. కానీ ఇప్పుడు వస్తలేరా మొర్రోమని ప్రజలు వృద్ధులు కానీ వికలాంగులు కానీ మొత్తుకుంటా ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేందుకు దగ్గర డబ్బులు లేవు. కానీ కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కుటుంబానికి పోయేంటే 1000 కోట్లు ఇస్తావా? దద్దమ్మ, ఎవరయ్యే జాగ్రత్త ఇస్తా ఉన్నావు? నీ అయ్యే జాగ్రత్త ఇస్తా ఉన్నావా? లేక మహేష్ కుమార్ గౌడ్ అయ్యే జాగ్రత్త ఇస్తా ఉన్నావా? రాహుల్ గాంధీ ఎవరికి పుట్టిండు? తెలంగాణ బిడ్డనా? తెలంగాణకు పుట్టిండా? ఎవరికి పుట్టిండు రాహుల్ గాంధీ? ఎవడువాడు? ఏ రాష్ట్రం వంది? ఎక్కడ వంది? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ? ఏంది కథ? నీకేమన్నా రాహుల్ గాంధీ ఫ్యామిలీ మీద నీకంత రాహుల్ గాంధీ ఫ్యామిలీ మీద నీకంత ప్రేమ అనురాగాలు ఏమన్నా కారిపోతా ఉంటాయి కదా, పోయి అక్కడ ఆడ పండుకోపో ఢిల్లీలో. లేకపోతే నీ సొమ్ము అక్రమంగా సొమ్ము సంపాదించుకున్నావు కదా, అక్రమంగా 2 సంవత్సరాల సొమ్ము సంపాదించుకున్నావు కదా, 1000 కోట్లు దోచుకున్నావు కదా. నువ్వే అన్నావు కదా రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి అని పిలుస్తారని చెప్తా ఉన్నావు కదా. మరి ఇన్ని రోజుల కంచెలు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తులలో పోయి 1000 కోట్లు ఇపో. మరి ఇక్కడ రాహుల్ గాంధీకి ఇపో 1000 కోట్లుగా నువ్వు 10,000 కోట్లు తెచ్చుకో. లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ డబ్బులు ఆయన ఆస్తుల నుంచి తెచ్చుకో.
లేదు ఇంకా పొంగులేటి శ్రీనివాస్కి సంబంధించిన ఆల ఆస్తుల నుంచి తెచ్చుకో. ఎవనబ్బా సొమ్మని ఇస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఒక్కొక్కడు పోరడు జాబులు లేక అల్లాడుతా ఉన్నాడు. వానికి ఒక్కొక్క నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పి నువ్వు ఇప్పటి వరకు అందులో ఒక రూపాయి లేదు, కానీ 1000 కోట్ల రూపాయలు రావద్దు గందికి ఇస్తావా? ఒక్కొక్కరికి జాబులు లేక అక్కడ అశోక్ నగర్ దగ్గర బెండకాయ లెక్క వాలిపోతా ఉన్నారు. బెండకాయ లెక్క వాలిపోతా ఉంటే వాడిని అక్కడ చూసుకొని ఒక పోరను కూడా మందలించేంత సోయి లేనివి ఇలా వచ్చి 1000 కోట్లు ఈ విద్యార్థుల సొమ్ము తీసుకుపోయి అక్కడ రాహుల్ గాంధీకి ఇస్తా అంటావా? రైతులకు రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవు, కానీ అక్కడ పోయి సొమ్ము ఇస్తా అంటావా? ఇవాళ ఏమన్నా నువ్వు నిన్న ప్రాజెక్టులు ఏవైతే ప్రాజెక్టులు కట్టడానికి మధ్యవర్తిగా ఆగిపోయిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసేదానికి ఎక్కడకు నిధులు లేవని చెప్తా ఉన్నావు. మరి నిధులు లేవని చెప్పిన వాళ్ళకి 1000 కోట్ల ఎక్కడ నిలుస్తాయి రేవంత్ రెడ్డి నీకు? మధ్యంతరం ఆగిపోయిన ప్రాజెక్టులకు నిధులు లేవని చెప్పి చేతులు ఎత్తేసినావు కదా. మరి ఎక్కడ అప్పు పుడతలేదు, దొంగల్లాగా చూస్తా ఉందని చెప్పినావు కదా. మరి దొంగల్లాగా చూస్తావు, అప్పు పుడతలేదు అన్నోనివి నీ మాటల్లో అన్నావు కదా రేవంత్ రెడ్డి. చూడు నీ మాటల్లో అన్నావు కదా, అప్పు పుడతలేదేమో అన్నోనివి. మరి ఆడికి తీసుకుపోయి 1000 కోట్ల తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఎవరు ఈ అయ్య జాగిరాన్ని ఇస్తా ఉన్నావా? ఎవరిని జాగిరని చెప్తా ఉన్నావు రేవంత్ రెడ్డి? నాకు అర్థం అవట్లే కానీ ఇది ఇంకో రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. అంటే చెప్పులు కూడా ఎత్తుకుపోతున్నాను కానీ 1000 కోట్లు ఇస్తే అక్కడ ఢిల్లీకి నీకు అపాయింట్మెంట్ ఇస్తారని 1000 కోట్లు అప్పగిస్తా ఉన్నావా? ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న రాష్ట్రం అని చెప్తా ఉన్నాం, మరి 1000 కోట్ల కింద ఇస్తా అంటున్నావు. ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. మరి అప్పు పుట్టట్లే అన్నా మేము 1000 కోట్ల రూపాయలు ఎక్కడ తీసుకపోయిస్తావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎక్కడి ఇస్తావు గుంపు మేస్త్రి చెప్పు. ఇంకో ఇది ప్రజలారా, గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి, తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. రైట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే నీకు ఓటేసినా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓట్లేసిల్లో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో, కింది స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడ్డారో, వాళ్ళ కుటుంబాలల్లో ఎవరికైతే పెన్షన్ రావాలనో, ఎవరికైతే నిరుద్యోగ వృత్తి రావాలనో, ఎవరైతే వాళ్ళ ఇంట్లల్లో నీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఎవరైతే మహిళలకు 2500 రూపాయలు రావాలనో, ఎవరికైతే వితంతు పెన్షన్ రావాలనో నీకు ఓట్లు వేసిన వాళ్ళకు, ఎవరికైతే నీకు ఓట్లు వేసిన వాళ్ళకు రైతు బంధువులు రావాలనో, ఎవరైతే నీకు ఓట్లు వేసిన వాళ్ళకు రైతు బీమా రావాలనో, వీళ్ళందరికీ రాకుండా చేసినావు నువ్వు. వీళ్ళ రాకుండా మళ్ళా కార్యకర్తల సొమ్ము తీసుకుపోయి నువ్వు ఆడిస్తా అంటావా? కార్యకర్తల సొమ్ము కాదు రేవంత్ రెడ్డి, తెలంగాణకు వచ్చే ఆదాయాల నుంచి తీసుకుపోయి తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి రాహుల్ గాంధీ కట్టబెడతా అంటున్నావు నువ్వు. మరి 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ కుటుంబానికి ఆర్థిక సంక్షోభం ఉంటే, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే 1000 కోట్లు ఇస్తా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. మరి ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యి ఉన్నారో, మరి ఆ రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి మరి డబ్బులు రావట్లేదు మన దగ్గర. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ ఉన్నాయి రేవంత్ రెడ్డి? మరి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన ఏవైతే వాళ్ళ బెనిఫిట్స్ రావాలో, ఇప్పటి వరకు వాళ్ళ నోట్ల మన్ను కొట్టడం, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిన నీ మీద నమ్మకం పెట్టి నీ మీద ఓట్లు వేసినానికి. మరి నీకు అసెంబ్లీ ముట్టడించడానికి కూడా ప్రయత్నం చేసిల్లు కదా వాళ్ళు. అసెంబ్లీ ముట్టడించడానికి కూడా ప్రయత్నం చేసిల్లు రిటైర్మెంట్ ఉద్యోగులు. మరి ఇవాళ వాళ్ళకి ఇచ్చడానికి మాత్రము రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చడానికి డబ్బులు లేవు, కానీ ఆ రాహుల్ గాంధీ కంటే వానికంటే నువ్వు 1000 కోట్లు ఇచ్చేదానికంటే తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి మన అప్పనంగా అంటగడతావా? నీకు ఇక్కడ ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చడానికి, ఉద్యోగస్తులకు జీతాలు కరెక్ట్ టైంకు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు, నిరుద్యోగ వృత్తి ఇచ్చేదానికి నీకు డబ్బులు లేవు, 2500 రూపాయల మహాలక్ష్మి పథకం నెలకు ఇచ్చేదానికి అది డబ్బులు లేవు నీ దగ్గర. వీటికి లేవు, కానీ ఈ మొగోడు 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆడిస్తాడంట.
మరి 1000 కోట్ల రూపాయలు ఇస్తా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా, క్లిస్టర్ గిలే ఒక విషయం అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి. 1000 కోట్లు నో ప్రాబ్లం. ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, మీ 6 గ్యారెంటీ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కోట్లు పంపించినావు? 6 గ్యారెంటీలను ప్రజలకు అందజేయకుండా నువ్వు ఇయ్యాల ఓపెన్గా చెప్పేసి నువ్వు 1000 కోట్ల రూపాయలు ఇస్తాను కదా. మరి ఈ 6 గ్యారెంటీలు ప్రజలకు అమలుపరచకుండా ఇలా బెనిఫిట్స్ రాకుంటే ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళించినావు? ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళించినా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. నన్ను కోసినా నిలువెల్ల చేసినా కూడా నా దగ్గర రూపాయి వెళ్ళదు, దొంగల్లోకి చూస్తూ ఉన్నారు, ఢిల్లీకి పోతే వాడు అపాయింట్మెంట్ ఇస్తాడు అని చేస్తా చెప్తా ఉన్నావు కదా. మరి 1000 కోట్ల ఇది లేదు, వాడోడు మెస్సి గడస్తే వానికి పెట్టడానికి డబ్బులు ఉంటాయి దగ్గర, కోట్ల రూపాయలు. నీ హంగు ఆరుబాట్లకు డబ్బులు ఉంటాయి, మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పెట్టడానికి డబ్బులు ఉంటాయి. కానీ రిటైర్మెంట్కు డబ్బులు లేవు, నిరుద్యోగ వృద్ధి లేదు, 2500 మహాలక్ష్మి పథకం లేదు, పెన్షన్లు లేవు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడడానికి మన కోట్ల వస్తాయి. మరి డబ్బులు లేవు అన్నావు నువ్వు. మరి ఇలా 5000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ గాంధీ బొమ్మ కట్టడానికి నీకు ఏమవసరం ఉన్నది, గాంధీ విగ్రహం పెట్టడానికి? అలాగే ప్రజలారా, సరే ఈ 1000 కోట్ల విషయం పక్కన పెడితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఏమంటాడంటే ప్రజలారా, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే ఇవాళ మీకు ఒకటి వినిపించే ప్రయత్నం చేస్తా. 5000 ఇక్కడ ప్రజలు మన నార్సింగి సైడు మధు పార్క్ రిడ్జ్ అని ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ మధు పార్క్ రిడ్జ్ అంట 2 ఏ బ్లాక్ బి బ్లాక్ అంటే మొత్తం కూల్చగొట్టంట. అక్కడంట గాంధీ బొమ్మ పెడతాడంట. గాంధీ బొమ్మ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ బిల్డింగ్లు మొత్తం కూల్చేసి అక్కడ గాంధీ బొమ్మ పెడతాడంట. భూసేకరణ దానికి సంబంధించి అంట. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మూసి ప్రక్షాళన, మూసి బ్యూటిఫికేషన్ అని చెప్తా ఉన్నారు. అది మూసి బ్యూటిఫికేషన్ కాదు ప్రజలారా, మూసి లూటిఫికేషన్ అది. ఇంకో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. హరీష్ రావు గారు, డెఫినెట్ గా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో అభివృద్ధి నినాదంగా ముందుకు పోద్ది. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా మేము ప్రజల వెంటున్నాం. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కోల్పోయేవారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వం కాంపన్సేషన్ ఇస్తుంది. మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ మా కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తారు. నీ ఇల్లు కూల్స్తాం, నీ ఇల్లు కూల్చి నీ కాంపన్సేషన్ ఇస్తే తీసుకుంటావా మిస్టర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి? నేను ఒకసారి ఫోన్ చేస్తా ఈయనకు. ఈయన ఎంపీ అంట. ఏం తమాషాలు అనుకుంటున్నారా మీరు? నాటకాలు చేస్తున్నారా తెలంగాణ ప్రజలతోని? నాటకాలు చేస్తున్నారా? ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయి. వీరంట 1000 కోట్ల రూపాయలు తీసుకపోయి ఇస్తారంట పుట్టుమోగోడు. వనజ జాగ్రత్త ఇస్తా ఉన్న 1000 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ ముఖానికి ఏమన్నా అసలు ముఖం అర్థం చూసుకున్నావా? ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టలేదు నువ్వు వచ్చిన కాంచెలు. ఎక్కడ కూడా ఒక ప్రభుత్వ బడి కట్టలేదు. హాస్టళ్ళల్లా ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్టళ్ళల్లో ప్రజలారా ఏవైతే మెస్ ఛార్జెస్ ఉంటాయి కదా, మెస్ ఛార్జెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో మెస్ ఛార్జెస్, ఆ మెస్ ఛార్జెస్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా అర్థమైంది కదా ప్రజలారా, అర్థమైంది కదా. రాహుల్ గాంధీ అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటా ఉన్నాడు. ఇక్కడ సొమ్ము మొత్తం కర్ణాటకకు ఢిల్లీకి పంపిస్తా ఉన్నారు. ఇంత ముందుకు రేవంత్ రెడ్డి అన్నారు, కేటీఆర్ అన్నాడు ఇక్కడ నుంచి సంచులు మోసుకపోయి ఢిల్లీ ఇస్తా ఉన్నాడు, సంచులు మోసుకపోయి ఢిల్లీలో ఇస్తా ఉన్నాడు అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు. కానీ ఎవరు పట్టించుకోలే. సరే ఏమైనా లీగల్గా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకోని ఇప్పుడు ఆయన నోట్ల నుంచి అన్నాడు.
ఆయన నోటి నుంచి వెళ్ళి అన్నాడు. ఇది ఇంత దుర్మార్గమా? ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి. ఇప్పటికైనా ఆలోచించండి దయచేసి. మనకిచ్చిన డబ్బులు లేవంట. మన పిల్లలు ప్రజలారా, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో హాస్టల్‌లో ప్రభుత్వ హాస్టల్‌లో చదువుకుంటారు కదా! ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టల్‌లో చదువుకుంటారు కదా! అందులోనంట చదువుకున్న వాళ్ళకంట వాళ్ళకి ఫుడ్ ఏవైతే మెస్ చార్జెస్ ఉండో ఆ మెస్ చార్జెస్ మీద డబ్బులు లేవు. ఇక నేను మీకు ఏవైతే మెస్ చార్జెస్ ఇస్తారు కదా! ఆ డబ్బులు మొత్తం తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తారంట రూ. 1,000,00,00,000. రైతులారా మీకే చెప్తా ఉన్నా. మీకేవైతే రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతు రుణమాఫీ గాని ఏవైతే ఉంటాయో ఇవి లేవంట. ఇక్కడ మీ సొమ్ము తీసుకుపోయి మీ కడుపున కొట్టి మీ రూ. 1,000,00,00,000 తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తారంట. పెన్షన్లు తీసుకున్న సోదరులు అమ్మలారా మీకే చెప్తున్నా, అవ్వాలారా అయ్యాలారా, మీకు ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి కదా, ఆ పెన్షన్‌ని కట్ చేసేసి కొత్త పెన్షన్ కూడా కట్ చేసేసి అలా నుంచి రూ. 1,000,00,00,000 తీసుకుపోయి అంట రాహుల్ గాంధీకి ఇస్తారంట. అమ్మా ఎవరికైతే మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తారో మీకు కూడా చెప్తా ఉన్నా. మీకు రూ. 2,500 ఇస్తా అన్న ఏదైతే సొమ్ము ఉంది కదా, మీ సొమ్ము ఇవన్నీ కట్ చేసి ఇవన్నీ ఆపేసి సొమ్మని తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తారంట మిస్టర్ రేవంత్ రెడ్డి. నిరుద్యోగులారా మీకు కూడా చెప్తా ఉన్నా. మీ సొమ్ము తీసుకొని మీకు ఇస్తా ఉన్నా నిరుద్యోగ భృతి తీసుకుపోయి అంట రాహుల్ గాంధీకి ఇస్తారంట. రిటైర్మెంట్ అయినా పెద్ద మనుషులారా మీకే చెప్తా ఉన్నా. రిటైర్ ఉద్యోగులారా మీకు చెప్తా ఉన్నా. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెనిఫిట్స్ తీసుకుపోయి అంట రాహుల్ గాంధీకి ఇస్తారంట. 1,000,00,00,000 రూపాయలు, 1,000,00,00,000 రూపాయలంట తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తారంట. ఇప్పటికైనా దయచేసి ప్రజలారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, నీచమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనకు చరమగీతం పాడి ఇప్పటికైనా అది బుద్ధొచ్చేటట్టు, ఆ ప్రభుత్వానికి బుద్ధొచ్చేటట్టు మీరు చేయండి. ఓటు రూపంలో సమాధానం చెప్పండి. ఓటు రూపంలో సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్న ప్రజలారా. దయచేసి అర్థం చేసుకోండి. తెలంగాణలో రాక్షస పాలన మొదలైంది. రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. ఇది ప్రజలారా చూస్తుండండి పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరావు. థ్యాంక్ యూ.